భాగ్యనగర్ బర్దీపూర్లోని దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో ఈ నెల 29 నిర్వహించనున్న గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ గురుపాద పూజ మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దత్తగిరి మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. నేటి నుంచి ఈ నెల 29వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు గోపూజ, గురుచరిత్ర పారాయణం, అన్నదాన కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మహామండలేశ్వర్ మహంత్ డాక్టర్ సిద్ధరాజ్ నందగిరి మహారాజ్, వైరాగ్య శిఖామణి, అవధూతగిరి మహారాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక శ్రీ గురుచరణ పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరగనున్నాయి. 23 తారీఖు రోజున గోపూజ మరియు గురుచరిత్ర పారాయణం, నామస్మృతులు ప్రారంభమై మరి అదే రీతిగా 29 రోజున గురుపాద పూజ శ్రీ శ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజు గారికి పాదపూజ కార్యక్రమం ఉంటుంది. అదే రీతిగా రథయాత్ర కార్యక్రమం ఉంటుంది, హోమము ఉంటుంది, మరియు అనఘాదేవి వ్రతం ఉంటుంది. తదనంతరం తులాభార కార్యక్రమం, ఆ తర్వాత ప్రవచన కార్యక్రమం, అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించబడుతుంది. అయితే ఈ యొక్క గురు పౌర్ణమి ఎలాంటిది అంటే మనకు ప్రతి నెలలో పౌర్ణమి మనకు వస్తుంది. కానీ ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి గురు పౌర్ణమి ఎలాంటిదంటే సాక్షాత్తు మనకు వేదాలను విభజించి అందించినటువంటి వ్యాస భగవానుడు కృష్ణద్వైపాయనకుడు పేరు. ఆయనకు వేదాలను విభజించిండు కాబట్టి ఆయనకు వ్యాస భగవానుడు అనేటటువంటి పేరు వచ్చింది. ఆ వ్యాస భగవానుడు ఉద్భవించినటువంటి రోజే ఈ గురు పౌర్ణమి. వేల సంవత్సరాల పూర్వం ఉండేటటువంటి వేదాలను విభజించి మనకు అందించారు. అంతేకాదు ఆయన మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి విషయాన్ని మనకు గీతగా ఆయన అందించారు. అంతేకాకుండా బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని రాశారు. మనం ఏమి చేయాలన్నా మన సనాతన ధర్మములో బ్రహ్మసూత్రాలు అనేటటువంటి ముఖ్యమైనటువంటి ఈ బ్రహ్మసూత్రాలకు ఎందుకు బ్రహ్మసూత్రాలను ఇచ్చాడు మనకు అంటే ఈ బ్రహ్మసూత్రాలు అనేటటువంటి ఏవైతున్నాయో వేదంలో ఉండేటటువంటి విషయాలన్నీ కూడాను ఈ బ్రహ్మసూత్రాల్లో ఉంటాయి. మనకు వేదం మొత్తం చదివక్కర్లేదు. ఈ బ్రహ్మసూత్రాలను మాత్రం మనం చదువుకున్నామంటే అన్ని వేదాలు చదువుకునేటువంటి జ్ఞానం మనకు లభ్యమవుతుంది. కాబట్టి ఆయన బ్రహ్మసూత్రాలను మనకు ఇచ్చాడు. అంతేకాదు 18 పురాణాలు ఉన్నాయి మనకు. శైవ, వైష్ణవ, దేవి భాగవతం ఉంది, భాగవతం ఉంది, శివపురాణం ఉంది, మరి కూర్మ పురాణం ఉంది, గరుడ పురాణం ఉంది, విష్ణు పురాణం ఉంది. అనేకమైనటువంటి 18 పురాణాలు మనకు అందించినటువంటి వారు వ్యాస భగవానుడు. అందుకు గురువు అంటేనే ఏంటంటే గుకారస్తంధకారస్తు రుకారస్తం నిరోధకత్ అంధకార వినాశిత్వ గురునిత్య విధీయతే అని చెప్తుంది. గురువు అంటే మనలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనేటటువంటి జ్యోతిని వెలిగించేటటువంటి వాడు గురువు అనేటటువంటిది మనకు గురుగీత బోధిస్తుంది. ఇట్లా గురువు లేకుంటే మనకు మార్గదర్శనం లేదు. ప్రతి ఒక్క దానిలో ఒక గురువు. ఆధ్యాత్మిక చింతనలో గురువు, భగవంతుని తెలిపేటటువంటి వాడు గురువు. అంతేకాదు ఇప్పుడు మనం దేవుళ్ళను దర్శిస్తున్నాము. శివుడు, రాముడు, కృష్ణుడు, నారాయణుడు అనే దేవి, గణపతి అని మనం ఈరోజు పూజ చేసుకుంటున్నామంటే దానికి కారణము గురువులే. ఎలా గురువులు కారణం అంటే ఋషులు మనకు అందించినటువంటి వేదాలతోనే మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం. వేదం లేకుంటే మనం విష్ణు అంటే ఏమిటి తెలియదు, శివుడు అంటే వేదంలో ఉంది కాబట్టి విష్ణు అంటే చెప్పగలుగుతున్నాం. ఈరోజు వాల్మీకి కనుక లేకుంటే రామాయణం ఏంటో మనకు తెలియకుండే. అదే వ్యాస భగవానుడు కనుక లేకుంటే భాగవతం, కృష్ణుని గురించి మనకు తెలియకుండే. ఇట్లా గురువులు కనుక లేకుంటే దేవుని గురించి మనం తెలుసుకునే ప్రసక్తి లేకుండే. కాబట్టి మనకు మన భారతదేశ సనాతన ధర్మంలో గురువుకు ఉండేటటువంటి ప్రాశస్తి, శక్తి అమోఘమైనటువంటిది. కాబట్టి ఇది సంవత్సరానికి ఒక్కసారి గురువును ప్రార్థించుకొని ఎవరెవరి గురు పరంపర ఏది ఉందో అది గిరి, పురి, భారతి, సరస్వతి, తీర్థ, యతేంద్ర, సాగర, వన ఆశ్రమం అనేటటువంటి దర్శనం ఆశ్రమాల్లో ఇక్కడ సంప్రదాయం గిరి పరంపర కూడినటువంటిది. ఇంకా అనేకమైనటువంటి ఆచార్యులు ఉన్నారు. వాళ్ళకు ఆ పరంపర ఏదైతుందో ఆ పరంపరలు ఉండేటటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వారు ఆ సంప్రదాయంలో గురువుగా పూజించుకొని
వెళ్ళేటటువంటి సంప్రదాయం మన భారతదేశంలో ఉంది. కాబట్టి ఇలాంటి గురు పౌర్ణమికి ప్రతి ఒక్కరూ సహకరించి ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ మద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతం శాంతి శాంతి శాంతి.